చదువుకునే వాళ్ళు కూడా వస్తారు, నిలదీస్తారు, మా హక్కులు కావాలని మేము అడుగుతాము, ఇవ్వకుండా ఆగలరా? ఇంకో కొమరం భీం ఉద్యమం మొదలవుతుంది, బిర్సా ముండా ఉద్యమం మొదలవుతుంది, జైపాల్ సింగ్ ముండాలాగా మళ్ళీ మేము రాజ్యాంగ సభలో ఆయన ఎట్లా అడిగాడు 5th షెడ్యూల్ అలాంటి మేము క్వశ్చన్ చేస్తాం. ప్రత్యేకించి ఇప్పుడు ఆదివాసీల గురించి మాట్లాడాలంటే వాళ్ళ భూములకి రక్షణ కల్పించాలి అని అంటే మీ సైడ్ నుంచి అసలు ఎలాంటి చట్టాలు వస్తే బాగుంటాయని మీరు అనుకుంటున్నారు? ముందుగా చెప్తున్నాము, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం మేము, మాకు ప్రత్యేక చట్టాలు మాకేం వద్దండి, ఉన్న చట్టాలు అమలు చేస్తే చాలండి, మాకు అంతకు మించి ఏం వద్దు. మనకి 170 యాక్ట్ అని ఉంటుంది, 1970లో వచ్చింది యాక్ట్. అది దాని ప్రకారం ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో ఎక్కడైతే గిరిజనులు నివాసితులుగా ఉన్నారో ఆ ప్రాంతాల్లో గిరిజన నేతరులు, నాన్ ట్రైబల్స్ వాళ్ళకి భూ బదలాయింపులు చెల్లవు, క్లియర్ గా ఉంది. సో అదొక చట్టం ఉంది, పవర్ఫుల్ చట్టం. అదొక్కటి ఇంప్లిమెంట్ చేస్తే ఇలాంటివి ఏమి జరగవు. అన్యక్రాంతానికి గురవుతున్నాయి చాలా భూములు, అన్నోటిఫైడ్ గా, చాలా ఎట్లా చెప్పాలి, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తో చాలా మంది ట్రైబల్స్ ని మభ్యపెట్టి చాలా చేస్తున్నారు. వాటిని కూడా నియంత్రించేలాగా చట్టాలు తీసుకొస్తే బాగుంటుంది. ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా నడిచేది ఒక సింపుల్ థింగ్, పెసా చట్టం ఇంప్లిమెంటేషన్ ఉంది, బట్ అది 100% ప్యూర్ గా నడుస్తుందా? గ్రామ సభ తీర్మానాలు ఖచ్చితంగా నడుస్తున్నాయి, మీరు కనుగొనాలి. అసలు అది మేము చదువుకునే వాళ్ళం కదా, మేము ప్రశ్నిస్తాం ఖచ్చితంగా, ఫ్యూచర్ లో మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. ఎవరిని డిస్క్రిమినేట్ చేయలేదు, డెమోక్రాటిక్ గా మేము పరిపాలన చేస్తూ ఇన్నాళ్ళుగా వస్తున్నాము. అన్యక్రాంతం కాకుండా ఆపితే చాలు, అంతకుమించి మేము ఏం అడుగుతామండి?